లేవరా, నువ్వు లేకపోతే చంపేస్తాను. డాక్టర్ ఏమైనా చేయండి, ఇంజెక్షన్ వేయండి, పోతండి. కుమార్ కళ్ళు తెరవకపోతే చంపేస్తాను. ఏడువాడు, వాడికి ఏమైంది? కుమారు ఏమైంది నీకు? వాడికి ఏం కాలేదుగా? వాడు బాగానే ఉన్నాడు కదరా, ఏం కాలేదుగా? ఏమన్నారా? అంటే కుమార్ మనల్ని కొడుకు తీసుకెళ్ళి అన్యాయంగా చంపేశారు కదరా. నా బిడ్డ నన్ను వదిలేసిపోయాడయ్యా. ఓరి భగవంతుడా, ఎందుకేనంటా నేను కన్నది? కుమారు, నా బిడ్డను మీరు బతికించగలరా? మీరు బాగుండడం కోసం అన్యాయంగా నా బిడ్డను చంపేశారే. అయ్యో, నా బిడ్డను చంపారే పాపిష్టులారా. హరిణి ఒక్క నిమిషం. కుమార్ ఎలా చచ్చిపోయాడో తెలుసా? ఆ ప్రాస్టిట్యూట్ బస్సులో వెళ్ళడం చూశాడు. తనని ఎలాగైనా తీసుకొచ్చి నీకు నిజాన్ని చెప్పించి మిమ్మల్ని ఒకటి చేయాలని రన్నింగ్ బస్సులోంచి జారిపడి చచ్చిపోయాడు. చూసావుగా, వెళదాం పద. తప్పు చేశాను. పెద్దవాళ్ళ మాట వినుండాల్సింది. ఇల్లు వదిలి పారిపోయి వచ్చి పెళ్లి చూసుకుని ఏం సాధించాను? మరి నీ వదిలి వెళ్ళిపోయాను. ఇప్పుడు కుమార్ని అన్యాయంగా పోగొట్టుకున్నా. ఎందుకు బతకలరా? నాతో పాటు మీ జీవితాన్ని కూడా స్పాయిల్ చేశాను. నేను జీరోన్రా. వెళ్ళండి రా ఇంటికి. మిమ్మల్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అంతే, ఆట క్లోజ్, ముట్ట కట్టేశా. బాయ్స్ ది గ్రేటెస్ట్ లూజర్స్. మున్నా ఇలా పిచ్చితనంగా మాట్లాడకంటే మాకింత విషయం రా. నలుగురం చచ్చిపోతాం. ముగ్గురు వేరా. బయటికి మన కోసమేగా మన ఫ్రెండ్స్ ఇల్లు వచ్చారు. మనం బాగుండాలనేగా మనతో కలిసి కష్టపడ్డారు. మనల్ని కలపాలనేగా కుమార్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనం కలుస్తామా లేదా అన్నది ముఖ్యం కాదు. మన ఫ్రెండ్స్ అయినా గెలవాలి, లవ్ లో గెలవాలి, కెరీర్ లో గెలవాలి. ఈ ఆల్బమ్ కంప్లీట్ చేయడం మీదే వాళ్ళ భవిష్యత్తు. వాళ్ళు చేసిన సహాయానికి మనం ప్రత్యుపకారం చేసి తీరాలి. అందుకోసమైనా నువ్వు ఒకసారి వచ్చి పాడి వెళ్ళు. ఓకే, హరిణి చివరిసారిగా ఒకే ఒకసారి వచ్చి పాడుతుంది. ఆన్ వన్ కండిషన్. మున్నా ఒక సంతకం చేయాలి. డివోర్స్ బై మ్యూచువల్ కన్సెంట్. వాట్? పరస్పర సమ్మతితో వివాహ రద్దు. ఇంటూ మార్కున్న ప్లేస్ లో సంతకం పెట్టు. తను వస్తుంది. అక్కర్లేదు, రా వెళదాం. ఈవిడ తప్పితే ఎవరో దొరకరా?
అవసరమైతే ఎలా రిస్తో పాడిద్దాం పద. సార్ నా పర్సనల్ లైఫ్ కంటే నా ఫ్రెండ్స్ ఫ్యూచరే సార్ నాకు ముఖ్యం. మున్నా నో ఇలా వచ్చే ఫ్యూచర్ మాకు అక్కర్లేదురా. రే ఏదో ఒక మంచి అయినా జరిగినివ్వండి రా. ప్రాణాలతో లేడు. ఈ బాయ్స్ గ్రూప్ పుట్టడానికి వాడే కారణం. వాడిచ్చిన ఆ అయ్యప్ప క్యాస్ట్ ఐడియానే ఇవాళ పాప్ ఆల్బమ్ చేయగల స్థితికి ఎదిగింది. వాడు మాత్రం లేకపోతే ఈ రోజు మేము లేవు. రే కుమార్, నువ్వు మా శ్వాసలో ఉన్నావురా, మ్యూజిక్ లో ఉన్నావురా. ఈ మ్యూజిక్ ఉన్నంత వరకు నీకు చావే లేదురా. యు లివ్ ఫర్ ఎవర్, యు లివ్ ఇన్ అవర్ హార్ట్స్. ఇక కుమార్ కుటుంబానికి మేము ఉన్నాం. మా లైఫ్ లో ముఖ్యమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. వారే మాలోని టాలెంట్ ని గుర్తించి మా శక్తిని మాకు తెలియజేశారు. వారు మరెవరో కాదు, మా మేనేజర్ మంగళం గారు. వారికి మేము థ్యాంక్స్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అలా చెప్పి వారిని దూరం చేసుకోవడం మాకు ఇష్టం లేదు. ఈజ్ అవర్ గాడ్ ఫాదర్. వి లవ్ యూ మంగళం సార్, వి లవ్ యూ ఫర్ ఎవర్. తెలిసి తెలియక ఏదో చిన్న చిన్న కవితలు రాసుకునే నన్ను ఓ మంచి కవిని చేసింది ప్రేమ. ప్రతి కళాకారుడికి మొదటి ఆడియన్స్ ప్రేయసి. తను ఇంప్రెస్ చేయడానికి చేసే ప్రయత్నమే క్రియేటివిటీగా మారుతుంది. ఏమీ తెలియని నన్ను కళాకారుని చేసింది నా హరిణి. ఆవిడికి నేను థ్యాంక్స్ చెప్పే తీరాలి, ఎందుకంటే టుడే షీస్ మై వైఫ్, టుమారో ఎక్స్ వైఫ్, రేపు మా డివోర్స్. డైవర్స్ తీసుకుని ఇతనే పెళ్లి చేసుకోబోతున్నారా? పెళ్లి ఎప్పుడు? రేపే. చిన్న వయసులో పెళ్లి చేసుకుని విడాకుల వరకు వచ్చారు. కారణం భారతదేశంలో ఫ్యామిలీ కోర్టు యొక్క ముఖ్యోద్దేశం విడగొట్టడం కాదు, కలపటం. ఇది చట్టం మీకు ఇస్తున్న చివరి అవకాశం. ఈ వివాహ రద్దుని నువ్వు అంగీకరిస్తున్నావా? ఒక ప్రాస్టిట్యూట్ ని పిలిపించడం తప్పేనండి, కానీ అక్కడేం జరగలేదు. ఏదో తెలియక చేసి నన్ను సమర్థించుకోవడం నాకు ఇష్టం లేదు. తప్పు తప్పే. దానికి నా భార్య నుంచి విడిపోయేంత పెద్ద శిక్ష సరైందనుకుంటే బాధ్యత స్వీకరిస్తాను. నువ్వేమంటావమ్మా? ఇది బొమ్మల పెళ్లి లాంటిది. దాని సీరియస్నెస్ ఏంటో తెలియక చేసిన తప్పు. వీళ్ళు విడిపోవాలని మేము కోరుకుంటున్నాం. దీన్ని చేసుకోవడానికి అమెరికా నుంచి నా తమ్ముడు వచ్చాడు. మా అమ్మాయి భవిష్యత్తు కూడా అదే మంచిది. ఎవడా మాట అన్నది? జని, కెనడా కాలం కూడా తీ. మళ్ళీ మాట్లాడతాను, వేరే కాల్ వస్తుంది. హలో హలో, ఏం వినపట్లేదు. ఎవరు మాట్లాడేది? స్విస్ మేడమా? ఏంటి డేట్స్ దాటిపోతున్నాయా? వెంటనే డాక్టర్ని చూడండి. ఓ ప్రోగ్రామ్ డేట్సా? నేను చూసుకుంటాను, డోంట్ వరీ. ఆ అమ్మాయికి 6 నెలలు టైం ఇచ్చి చూద్దాం. అవసరం లేదా? అయ్యయ్యో, ఏంటి జడ్జి గారు ఇంత చిన్న విషయాన్ని లాగుతూ? ఇద్దరు సంతకాలు పెట్టేశారు కదా, విడదీసేయండి. 1,00,000 కమిట్మెంట్స్ ఉన్నాయి. బోల్డ్ మంది అమ్మాయిలు లైన్ లో ఉన్నారు. ఇవిగో చూడండి, ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ నుంచి ఎంతో మంది అమ్మాయిల ఫోటోలు ఈమెయిల్లో కుప్పలుగా వచ్చి పడ్డాయి. తెగ్గొట్టేయండి సార్. నేను విరామం తర్వాత తీర్పు చెబుతాను. సుబ్బయ్య, అయ్యా, బకెట్ తో నీళ్లు పట్టరా. మొన్న చూడు ఎన్ని ఫోటోలు వచ్చినాయో. పంజాబీ, గుజరాతీ, కాశ్మీరీ, సింగపూర్, మలేషియా, లండన్, న్యూయార్క్, ఆస్ట్రేలియా, కెనడా. ఒకటి పాకిస్తాన్ నుంచి కూడా వచ్చిందమ్మా. ఒక్కొక్కటి లడ్డూలా ఉంది. ఫటక్ని ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయి. ఒక్కొక్కటి నువ్వా నేనా అని పోటీ పడుతున్నాయి. అందులో ముఖ్యంగా దాన్ని చూడు, సైడ్ నుంచి చూస్తే కరీనా కపూర్ లా ఉంది కదా. ఈ అమ్మాయి సూపర్ గా ఉంది. ఆహా, చిన్నపిల్లగానూ ఉంది, ఆ, సెక్సీగానూ ఉంది. ఓహో, నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. ఈ అమ్మాయిని ఫిక్స్ చేయండి. ఆహా, నేను అనుకున్నా, నువ్వు చెప్పావు. సూపర్ సెలక్షన్ అమ్మా. ఈడు జోడు బ్రహ్మాండం. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇప్పుడే SMS లో జాతకం పంపించమంటాను. ఏదో కాలుతున్న వాసన రావట్లేదు. కాగితమా, కడుపా? ఇంకో దాన్ని చేసుకుంటావా? ఇంకో దాన్ని చేసుకుంటావా? ఇంకొక అమ్మాయి కావాల్సి వచ్చిందా నీకు? తెచ్చుకోక. ఇలా భద్రకాళిలా బిహేవ్ చేస్తున్నావు. పోవే అవతలికి. రాస్కల్. పెళ్లి చేసి ఇంకో దాన్ని సెటప్ చేస్తావా? మాట్లాడకురా కుక్క. ఏరా? చిన్న పిల్ల కావాలా? సెక్సీగా ఉందా?
హరిణి, what is this? This is court. Behave yourself. ఇది నాకు నా మొగుడికి మధ్య గొడవ. నువ్వు తల తెరుచుకో. ఈ అధికారం నీ మొగుడి దగ్గర చూపించుకో. ఎరా హరిణి, కూల్, కంట్రోల్ యువర్సెల్ఫ్. చెప్పేది విను హరిణి, ప్లీజ్ హరిణి. ఎక్కడికి పారిపోతున్నావు? నేను చెప్పేది విను. ఎక్కడికి పారిపోతున్నావు? సార్ ఏం చేస్తున్నారు సార్? కుస్తీలు పడుతున్నారు. దిస్ ఈస్ జలముల చెక్. అయ్యగారు వస్తున్నారు. దారి వదలండి, దారి వదలండి. ఇక్కడ గొడవ పడుతున్నారా? అయితే వీళ్ళు విడిపోవడమే కరెక్ట్. అయ్యయ్యో, అపార్థం చేసుకున్నారయ్యా. ఇది వేరే రకం గొడవ జుట్లు యువరాలు. పీక్కుంటున్నారు. అది ప్రేమతో యువరాలు. అది కలిసిపోయారా? ఎలాగయ్యా? అది పొజిటివ్నెస్. తనకు సొంతమైన వాడు ఇంకో దాన్ని తాకాడని విడిపోయింది. ఇప్పుడు ఇంకోతొచ్చి చేరుతుందని తెలియగానే వచ్చి కలుసుకుంది. చివరి క్షణంలో ఎలాగైనా ఇద్దరిని కలపాలనుకుని ఆ పిల్లని రెచ్చగొట్టాను. అది కరెక్ట్ గా వర్కౌట్ అయింది. అయితే ఆ ఫోటోలన్నీ అవన్నీ హరిణికి బదులు పాడటానికి వచ్చిన అప్లికేషన్స్. పెళ్లి చూపులకు వచ్చినాయి అనుకుని తను కాళికి అయిపోయింది. పాడటానికా? అవును, చెప్పనిస్తేగా. నన్ను వదిలి ఇంకో చేత పాడిస్తావా నువ్వు? దాని చేత పాడిస్తావా? ద్రోహి. ఎందుకు దగ్గరికి రావద్దురా. లేవురా, ఏనుగా పోరా అవతలికి. కొంచెం తప్పుకోండి. ఇదే ముద్దయ్యా. నోర్ముయ్ నోర్ముయ్ అంటే ఇదే.